బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోనా చంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేట గాడిస్తున్నాడు ఆట గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే అన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మాకు సార్వభౌమత్య సమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్మా గాంధీ స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుతూ
కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తూ ప్రమాణం చేస్తున్నాను. జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్. జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి అన్నగారికి మరియు ఈ ప్రోగ్రాం ముఖ్య అతిథి ముంపెల్లి సాయిరెడ్డి అన్నగారికి మరియు అలాగే మరో అతిథి మారా చంద్రమోహన్ అన్నగారికి అదేవిధంగా మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నగారికి ఈ గ్రామ అధ్యక్షుడు జీవన్ అన్న గారికి మార్కెట్ డైరెక్టర్లకు వెంకటరామరెడ్డి అన్న గారికి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ గారికి మరియు పిఎస్ఎల్ చైర్మన్ అశోక్ అన్న గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి మాజీ సర్పంచులకి ఎంపీటీసీలకి అందరికీ కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఈ యొక్క సందేశాన్ని ప్రజలకి బలంగా తీసుకుపోవాలని ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. కాబట్టి మన పార్టీ ఏదైతే ఆదేశించిందో ఇలాంటి కార్యక్రమాన్ని మనందరం కలిసికట్టుగా ప్రజలకి బలంగా తీసుకుపోవాలని నాతో పాటు ఇచ్చేసిన కార్యకర్తలందరికీ కోరుతూ, అదేవిధంగా మన పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమాన్ని కూడా ప్రజలకి బలంగా తీసుకువెళ్ళాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎవరైనా గ్రామం నుంచి వచ్చినటువంటి గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, మాజీ సర్పంచ్లు కానీ, మాజీ సొసైటీ చైర్మన్లు కానీ ఎవరైనా తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. మన గౌరవాతిథిగా వచ్చినటువంటి మారా చంద్రమోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తుప్రి గ్రామంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే మన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తూ ఆర్మూర్ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు మా సోదరులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా విచ్చేసిన ఇన్ఛార్జ్ మనకు ఆర్మూర్ మండలానికి మరియు ఆలూరు మండలానికి మా సోదరులు డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారికి, ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు సోదరులు చిన్నారెడ్డి గారికి, జీవన్ రెడ్డి గారికి, మంత్రి సీనాలకు, వెంకటరామరెడ్డి గారికి, ప్రవీణ్ గారికి, శ్రీనివాస్ గారికి, ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అమృతరావు గారికి, యువజన కాంగ్రెస్ నాయకుడు రాకేష్ గారికి, సహకార సంఘ అధ్యక్షుడు సోదరుడు అశోక్ గారికి, మరీ ముఖ్యంగా ఈరోజు పార్టీని అన్ని రకాలుగా పార్టీకి అండదండగా ఉంటున్న నా అన్నదమ్ములైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించాల్సిన బాధ్యత మరి ఉన్నది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. భారతదేశ రాజ్యాంగాన్ని, భారతదేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగానికి తూట్లు పడిసే విధంగా, అవమానపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు దుష్ట పన్నాగం పండుతా ఉన్నారు. దీన్ని గమనించిన మన నాయకులు, మనమందరం భారత ప్రధాని కావాలని ఆశిస్తున్న మన నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మన గౌరవ నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారు వాళ్ళ ఆదేశాల మేరకు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, నాయకుడి మీద ఉన్నది. కాబట్టి ప్రతి పల్లె పల్లెకు వెళ్ళి, గడప గడపకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే దుష్ట పన్నాగాన్ని బండిలో రాజ్యాంగాన్ని మళ్ళీ మార్చడానికి
దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులుగా, ఈ భారతదేశ పౌరులుగా మన అందరి మీద ఉన్నది. కాబట్టి పల్లె పల్లెకి వెళ్ళి ప్రజలందరినీ సమూహరించి వాళ్ళందరికీ ఈ విషయాన్ని చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు భారతదేశ ప్రధాని, ఇప్పుడున్న ప్రధాని మోదీ గారు, అలాగే మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, మీ అందరికీ తెలుసు, ఎక్కడ సభల్లోకి వెళ్ళినా కానీ అక్కే బార్ 400 పార్ అంటే 400 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఈ దేశంలో రాజ్యాంగాన్ని కూడా సంస్కరిస్తామన్నాడు. భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కూడా సంస్కరించడానికి ధైర్యం చేసిందంటే ఈ రోజు మనం అందరం కూడా జనాన్ని సమీకరించాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ గారు రాజ్యాంగంలో ఏం పొందుపరిచినారు? కుల, మత, జాతి, వర్ణ వివక్ష లేకుండా, పేద ధనిక వర్గ లింగ వివక్ష లేకుండా అందరికీ కూడా సమాన హక్కులు కల్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భారతదేశ పౌరులుగా మన అందరి మీద ఉంది. దాని ఉద్దేశమే ఈ రోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. మహాత్మా గాంధీ గారు అహింసా మార్గంలో కాలినడకన ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినట్టు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పల్లె పల్లెకు భారత జాతీయ జెండాను భుజాన వేసుకొని గ్రామ కూడలిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి, అలాగే అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళిద్దరి చిత్రపటాలతో ప్రతి గల్లీ గల్లీ తిరిగి ప్రజలందరికీ కూడా దీన్ని వివరించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాంతో పాటు మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఒక నిరంకుశ పాలనను అనగదొక్కి దాదాపు 15-16 మాసాల కింద తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తా ఉంది. మరోపక్క ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మన జిల్లా వాస్తవ్యుడు, మన అందరికీ సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. వాళ్ళ ఆదేశాల మేరకు ఈ రోజు ఏదైతే ఈ కార్యక్రమాన్ని పల్లె పల్లెకు తీసుకెళ్తున్నామో కాలినడకన, దీనిలోనే 15 మాసాలుగా ప్రజా పాలనలో, ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రతి గడప గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, నాయకుడి మీద ఉందని సందర్భంలో మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, దేశంలో ఎక్కడ లేని విధంగా రైతాంగానికి రుణమాఫీ ఒకే మొత్తంలో 21,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. అయినా కానీ ప్రతిపక్ష పార్టీలు ఇంకా కొంతమంది రైతు సోదరులకు సాంకేతిక కారణాల వల్ల రానప్పుడు వాళ్ళని రెచ్చగొట్టు గ్రామాల్లో విద్వేషపూరిత వాతావరణం సృష్టిస్తా ఉన్నారు. దీన్నంతా కూడా రైతులకు వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉందని మీ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. మరోపక్క రైతు భరోసా కార్యక్రమం గతంలో 10,000 ఉంటే ఈ రోజు 12,000 చేసి మరి 2 ఎకరాలకు 3 ఎకరాలకు 4 ఎకరాలకు గత ప్రభుత్వం అప్రబార్లో ఉన్నప్పటికీ అప్రబార్లో ఈ రాష్ట్రాన్ని పడగొట్టప్పటికీ కూడా నిధులు సమీకరించి మరి ఎంత వీలైతే అంత మరి ఈ రోజు అందరు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మన అందరిపై ఉందని సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలుసు, ఈ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు మరి రాజీవ్ యువ వికాస్ అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. మీరు పేపర్లో చూస్తుంటారు. మరి నిరుద్యోగమైన యువకులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకే కాకుండా ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్న వారికి కూడా ఆర్థికంగా మరి చితికిపోయిన ఉన్నత వర్గాల వాళ్ళకు కూడా ఈ స్కీమును మరి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి వివరించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. దాంతో పాటు మీకు తెలుసు, ఈ రోజు మరి ఆర్మూర్ నియోజకవర్గంలో గడిచిన 15 మాసాలుగా మరి మనం దురదృష్టవశాత్తు మరి వినయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా మనం ఓడిపోయినప్పటికీ కూడా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాల సంఘాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కోట్లాది రూపాయల నిధులు మన గ్రామాలకు ఇవ్వడం జరిగింది. దీని కూడా ఇదే సందర్భంలో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం మనకు ఒక మంచి సదావకాశం. రాబోయే 2-3 మాసాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు రాబోయే 2-3 మాసాల్లోనే ఉన్నాయి. కాబట్టి మన అందరిపైన బాధ్యత ఉంది. మనం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని
ప్రజల దృష్టికి తీసుకెళ్లి గ్రామాల్లో ఉన్న కూడల దగ్గర నుంచి మన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించుకొని గ్రామం మొత్తం కూడా కాలినడకన పాదయాత్ర చేసి గడప గడపకు మన కార్యక్రమాన్ని తీసుకెళ్లి దాంతో పాటు రాజ్యాంగాన్ని కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో 2-3 రోజుల్లోనే మరి ఏ గ్రామం నుంచి పాదయాత్ర మొదలైంది మన ఇన్ఛార్జ్ గారు మరి సాయిరెడ్డి గారు, వినయ్ రెడ్డి గారు వివరిస్తారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన రూట్ ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 గ్రామాలు 3 గ్రామాలు మరి అన్ని కూడా ఒక 4 రోజుల్లోనే కంప్లీట్ చేసుకొని ఇది తూతు మంత్రంగా చేసే కార్యక్రమం కాదు, ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా చేసే కార్యక్రమం. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పార్టీ ప్రతి గ్రామాల్లో ఎంపీటీసీని, జెడ్పీటీసీ, సర్పంచ్లను గెలుచుకోవాలి. కాబట్టి అందరూ ఒక బాధ్యతగా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంలో మీ అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కార్యక్రమానికి మన మండల పార్టీ ఏర్పడినటువంటి మీటింగ్కు ప్రతి గ్రామం నుంచి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, విలేజ్ పార్టీ ప్రెసిడెంట్లకు, ఎక్స్ సర్పంచ్లకు, సొసైటీ చైర్మన్లకు, మండల పార్టీ అధ్యక్షులకు స్వాగతం చెప్పాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే అన్న మాట్లాడమంటే మాట్లాడుతున్నా, అన్న మాట్లాడగలుగుతున్నా, తప్పుడు మాట్లాడగలుగుతున్నా. కాకపోతే ఇది కొన్ని రైతుల విషయం, పార్టీ కార్యకర్తల విషయం చెప్పారు కాబట్టి వాళ్ళ పెద్దలకు అని చెప్తే వాళ్ళు ఇంకా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మనకి ఏమైనా మేలు జరుగుతున్న ఉద్దేశంతో మాట్లాడుతున్నా. అన్న ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ జరిగినటువంటి రుణమాఫీ దేశంలో ఎక్కడ జరగలేదు. 21,000 కోట్లు దాదాపుగా మనం రుణమాఫీ చేసినాం. కానీ చేసినా కానీ తృప్తిగా కార్యకర్త తిరగలేకపోతున్నారు. ప్రతి కార్యకర్త గుండె మీద చేస్తూ చెప్పు మరి ఎవరైనా సరే దాంట్లో మనకు వ్యతిరేకవుతుంది. ఇది మన కుటుంబం కాబట్టి, మన సమస్య కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. అది మన రుణాలు తీసుకున్న రైతులు ఎక్కువ మంది ఉంటారు. పెద్ద భూసాకులే ఉంటారు, లేదంటే 2 ఎకరాలు 3 ఎకరాల రైతులే ఉంటారు. వాళ్ళ వల్ల ఇబ్బంది ఆపుకోవచ్చు. అక్కడ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కోమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఇంకా పెద్దలకు అందరికీ ఇలాంటి సమస్య రాకపోవచ్చు. కానీ మా పెద్ద నాయకులు మీరే, వినయన్న గారు, సురేష్ గారు, సాయిరెడ్డి గారు, సుబ్రహ్మణ్య గారు, మీరే పెద్ద నాయకులు కాబట్టి, మీరే మా పెద్ద కాబట్టి మా రైతుల సమస్యని, మా పార్టీ కార్యకర్తల్ని సమస్యగా భావించి ఈ సమస్యని తొందరగా పరిష్కరించాలని చెప్పేసి మన ఆర్మూర్ మండల పార్టీ కార్యకర్త తరఫున నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఓడిపోయిన బాధపడకుండా, కుంగిపోకుండా, నిలకడగా ముందుండి నడుస్తూ, నలుగురిని నడిపిస్తూ, ఎవరు ఎక్కడ వీకుంటే ఆ ఊర్లో మంచి చేస్తూ పార్టీని ఎంతో బలపృతం చేసిన వినయన్నకు ఏదైనా క్రెడిట్ తగ్గుతుంది. ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. తను కష్టపడుతుంది కాబట్టి మనం అందరం సహకరించి తను ఎంతో నడుస్తూ ముందుండాలి. అట్లనే వినయన్న కూడా ఎవరు కష్టపడితే వాళ్ళకే ఇచ్చేసే ఉండాలి. ప్రతి కార్యకర్తని కాపాడుకునే బాధ్యత మన వినయన్న చేతుల్లో ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్తలు అందరూ కష్టపడదాం, పార్టీని గెలిపిద్దాం. ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంటుంది. అది ఎందుకంటే నాయకులు చెప్తారు, చేసేది మాత్రం మనం ఉన్న గ్రామాల్లో ఉన్న నాయకులతోనే అవుతుంది ఏదైనా సాధ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్త ఎదుర్కొని ఏదైనా పార్టీ వాళ్ళ కానీ, ఊళ్ళో వ్యక్తిగత వాళ్ళ కానీ, పొరపాటు జరిగినా కానీ సరిదిద్దుకోవాలి. దాన్ని పార్టీకి నష్టం కాకుండా చూసుకోవాలి. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, మన పార్టీకి మనం ఏం చేసిన వాళ్ళు కావాలి, మన పార్టీ పంపించే వాళ్ళు కావాలి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన వినయాన్ని కాపాడుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తూ, ఇట్లాంటి పథకాలు ముందు మనం ఎన్నో పథకాలు తీసుకొచ్చాము. ఆ పథకాలని ప్రచారానికి ఈ మన మీటింగ్ కార్యక్రమంలో చెప్తారు. ఈ పాదయాత్ర ద్వారా ఆ పథకాలన్నీ కానీ, దేశ రాజ్యాంగ సంరక్షణ కానీ దాన్ని తీసుకుపోయాల్సిన బాధ్యత కూడా మనకు ఉందని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇస్తున్న మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మా ఊరికి వచ్చి ఇంతమందికి మాకు సభ సక్సెస్ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్మూర్ రూరల్లోని పిప్రి గ్రామంలో మనము కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి కోఆర్డినేటర్గా మున్పల్లి సాయిరెడ్డి గారు విచ్చేయడం జరిగింది. అదే రకంగా ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన మాడ చంద్రమోహన్ గారికి, మంత్రి సీనన్న గారికి, వెంకటరామన్న గారికి, ముఖ్యంగా
ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహిద్దామన్నా అంటే తప్పకుండా నిర్వహిద్దాం, గొప్పగా చేద్దామని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జీవనన్న గారికి, యూత్ అధ్యక్షులు రాకేష్ గారికి, ఈ యొక్క పూర్తి బాధ్యత నిన్నటి నుంచి అందరికీ కాల్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి అధ్యక్షత వహిస్తున్న చిన్నారెడ్డి గారికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం 100 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతుంది. గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో, దేశంలో పరిపాలిస్తూ గతంలో ఎవరైతే దేశం కోసం కష్టపడ్డ నాయకుల విలువని, రాజ్యాంగాన్ని విలువల్ని తగ్గించే కార్యక్రమం చేస్తుంది కనుక మన నాయకులు రాహుల్ గాంధీ గారు జనవరి 25లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని సంవత్సర కాలంగా దేశంలో ప్రతి గడపకి తిరుగుతూ మళ్ళీ వచ్చే 26 జనవరి 2026 వరకు రకరకాల కార్యక్రమాలు మనకి పార్టీ ఆదేశిస్తే ఆ అన్ని కార్యక్రమాల్ని కూడా గడప గడపకి తీసుకెళ్తూ ఏ రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, హోంమంత్రి గారు అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడి అందరూ కూడా చూడడం జరిగింది. ప్రతిసారి అంబేద్కర్ 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 అనే బదులు జై శ్రీరామ్ అనండి పుణ్యం వస్తుందని చెప్పి మాట్లాడడం జరిగింది. దాన్ని ప్రధానమంత్రి గారు వెంకటేశ్వరం రావడం జరిగింది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండకుండా ఆదాని అంబానీ కోసమే ఎక్కువ తహతాలు ఆడుతున్నట్టు మనం అందరం కూడా చూస్తున్నాం. ఏదున్నా సరే వాళ్ళ కోసమే పనిచేస్తుంది కనుక ఇవన్నీ కూడా గడప గడపకి తీసుకెళ్ళి కార్యక్రమం మన మండలంలో ఎక్కడ చాలు చేద్దాం, ఎక్కడ ముగింపు పలుకుదాం, చాలు చేసే గ్రామంలో మొత్తం కూడా కార్యకర్తలు ఎట్లయితే వచ్చిర్రో ఇంతకన్నా 4 రెట్లు ఎక్కువనే ఆ కార్యక్రమం మనం చాలు చేసే గ్రామంలో ఉండాలా. అదే రకంగా ముగింపు గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామం ఏదైతే మనం ఎక్కడ ఎండ్ చేద్దాం అనేది మనము ఈ మీటింగ్ అయిపోయినాక, ఎందుకంటే మిగతా దగ్గరనేమో మనము మండల హెడ్ క్వార్టర్స్లో తీసుకుంటున్నాం, మాక్లూరు అనుకో మాక్లూరు హెడ్ క్వార్టర్ తీసుకుంటున్నాం, ఆలూరు అనుకో ఆలూరు హెడ్ క్వార్టర్ తీసుకుంటున్నాం. మనం ఎక్కడ చేస్తే సక్సెస్ఫుల్గా పెద్ద మొత్తంలో పాల్గొంటారో మనం అంతా కూడా ప్లాన్ చేసి ప్రతి కార్యక్రమంలో మీరందరూ కూడా అంటే మన గ్రామంలోనే కాకుండా పక్కన గ్రామంలో కూడా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి గ్రామంలో ఎక్కడైతే మనం కార్యక్రమం మొదలు పెడతామో అక్కడ గాంధీ గారికి కానీ, నెహ్రూ గారికి కానీ, అంబేద్కర్ గారికి కానీ విగ్రహాలు ఉంటే పూలదండ వేసి మనకి ఆ నాయకుల ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. అదే రకంగా మన జాతీయ జెండా ఉంటుంది, కరపత్రాలు ఉంటాయి. అవన్నీ కూడా గ్రామంలో తిరుగుతూ మనము ఏ రకంగా భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయి ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెడుతుందో అనేది ఒకటి. రెండవది, ఈ 15-16 మాసాలుగా మన ప్రభుత్వం వచ్చినాక, ప్రజాపాలన వచ్చినాక మనం ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినామో ఏ రకంగా మనం ప్రజలకు ఇస్తున్నాం అనేది కూడా ప్రజలకి తీసుకపోతే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ జూన్ జూలైలోనే ఎలక్షన్స్ ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఎంపీటీసీ సర్పంచ్ గెలిచే విధంగా మీరందరూ కూడా కార్యాచరణ చేయాలి. మేము వచ్చి చెప్పిపోగానే మళ్ళీ మర్చిపోవడం కాదు. దీన్ని మళ్ళీ గ్రామాలలో పోయి మనం గ్యారెంటీలు ఇచ్చినాం, కరెంటు 200 యూనిట్ల దాకా ఉచితంగా ఇచ్చినాం. ఎప్పుడన్నా పోయి ఎవరెవరికి వస్తుంది అనేది ఒక ఆలోచన చేసిండ్రా నాయకులారా? చెప్పండి, ఎవరెవరికి వస్తున్నాయి, ఎంతమందికి వస్తున్నాయి, అంకాపూర్లు ఎంతమందికి వస్తున్నాయి, అందాపూర్లు ఎంతమందికి వస్తున్నాయి, మగిడీలు ఎంతమందికి వస్తున్నాయి,
ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా రేపు జరిగే పాదయాత్రలో భాగంగా మీరు వెళ్ళండి. గడప గడపకి ఎవరికి ఏమేమి వస్తున్నాయి, రాని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, రాని వాళ్ళకు కూడా హామీ ఇవ్వండి. మేము రేపు గెలవగానే మీకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ రకంగా పనిచేస్తే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని నాయకులుగా చేయడమే మా అందరి ఉద్దేశం. ఎట్లాగో ఎమ్మెల్యేగా ఓడిపోయాం, ఎంపీగా దాని తర్వాత జరిగిన ఎలక్షన్లో ఒక 13,000 మెజారిటీని తీసుకొచ్చినాం. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో 42 నియోజకవర్గాల్లో మనం టాప్ 5లో ఉన్నాం. వింటున్నా, 42లో టాప్ 5లో ఉంటాం. మన క్యాండిడేట్ కూడా ఓటింగ్ రోజు కౌంటింగ్ రోజే రాత్రి 10:30 ఫోన్ చేసి అన్న మన ఆర్మూర్ నియోజకవర్గంలో మంచి మెజారిటీ వచ్చిందన్న, 51% మంది కాంగ్రెస్ కేసీఆర్లు, 2వ స్థానంలో ఇండిపెండెంట్ ఉంది, 3వ స్థానంలో బీజేపీ ఉందని చెప్పి అభ్యర్థి చెప్పడం జరిగింది. దాని తర్వాత తన ప్రెస్ మీట్ లో కూడా జగిత్యాల ఒకటి, ఆర్మూర్లో కూడా మంచి అవకాశం ఇచ్చారు, మంచి మెజారిటీ ఇచ్చిందని చెప్పారు. దాని తర్వాత ఎల్లారెడ్డి గురించి కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మనం అందరం కూడా కష్టపడే విధానంతోనే మనం మెజారిటీ వచ్చినాం. ఇదే విధంగా రేపు జరిగే ఎలక్షన్ లో కూడా మొత్తం నియోజకవర్గంలో 54 ఎంపీటీసీలు ఉన్నాయి. 50కి తగ్గకుండా గెలుస్తే మళ్ళీ రానున్న రోజుల్లో మీకు నిధుల ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూర్చొని లెక్కేసిన ఆర్మూరు రూరల్కి ఎన్ని నిధులు వచ్చినాయని చెప్తే సుమారు 5 కోట్ల నిధుల వరకు మనం ఆల్రెడీ రోడ్లకి, డ్రైనేజ్లకి, కొన్ని సంఘాలకి ఇవ్వడం జరిగింది. ఇంకా వచ్చే ఎలక్షన్ లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఇవన్నీ కూడా మనం గెలిస్తే ఇంకా మీకు గట్టిగా నిధులు తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. కష్టపడకపోతే నడవది. ఇప్పుడు ఒకసారి పోటీ చేయాలనుకున్న వాళ్ళు రేపటి నుంచి కార్యాచరణ చాలు చేయండి. ఆల్రెడీ మనం మొన్న అసెంబ్లీలో 42% బీసీలకి ఆల్రెడీ మనము తీర్మానం చేయడం జరిగింది. 42% ఏంది, ఉద్యోగాలలో కానీ, చదువులలో కానీ, లేకపోతే రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్ లో 42% ఇస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అట్లే ఎస్సీ కులగణన ఉంది, గత 32 సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉంది. దాన్ని కూడా మనము నిండు సభల తీర్మానం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మీరు రేపటి నుండే అవసరమైతే ప్రతి గ్రామంలో ఒక 2-3 జంక్షన్లు చూసుకొని లీడర్లు ఎవరైతే రేపు నిలబడాలనుకుంటున్నారో దానికి సంబంధించింది మీకు డ్రాయింగ్ ఇస్తా, ఎట్లా ఫ్లెక్సీలు పెట్టాలో మీకు డిజైనింగ్ ఇస్తా. ఆ డిజైనింగ్ ప్రకారం మీరు మీ గ్రామాలలో పెట్టుంది. అట్లనే మనం నిధులు ఇస్తున్నాం. ఒక్కొక్క గ్రామానికి సుమారు 30 నుంచి 50, 60, 73 లక్షల దాకా మీ యొక్క మండలంలో నిధులు ఇచ్చినాం. దానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలు కూడా ఇస్తా. ఇవన్నీ కూడా మీరు మీ గ్రామాలలో పోయినాక ఎక్కడెక్కడ నిధులు పెట్టినామో మీరందరూ కూడా, నాయకులందరూ కూడా కూర్చొని ఆ కార్యక్రమాలు, రోడ్లు కానీ ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుందో, ఎక్కడ చేస్తే రేపటి నాడు గెలిచే అవకాశం ఉంటుంది, గతంలో మనకి ఏ గల్లీలో ఎక్కువ మెజారిటీ ఇచ్చింది, ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. ఇంకా నిధులు రేపటి నాడు మనం గెలిస్తే ఎక్కడ పెడితే బాగుంటుందో అది కూడా వాళ్ళకి వాగ్దానం ఇవ్వండి. తప్పకుండా ఆ నిధులు తీసుకొచ్చే బాధ్యత మా అందరిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపటి నాడు మండల అదే పరిస్థితి ఉంటే మండల అధ్యక్షుని కూడా తీసే పరిస్థితి ఉంటుంది. గ్రామంలో కూడా మీకు అదే పరిస్థితి వస్తే గ్రామాధ్యక్షుని కూడా మార్చే ప్రయత్నం ఉండదు. అందుకోసం కష్టపడండి. రోజు 1 గంట 2 గంటలు కష్టపడు. నాకు తెలిసి నేను హైదరాబాద్ ఉన్నా కానీ సగం సమయం మన నియోజకవర్గానికి ఇస్తా. ఫోన్లా లేదా పంచాయతీలా ఇంకో సమస్య ఉందా, మన కార్యకర్తలకు ఏమైనా ఉందా, హాస్పిటల్కి పోతుర్రా, స్టేషన్ పోతుర్రా, ఎంఆర్ఓ ఆఫీస్ పోతుర్రా, ఎక్కడ పోయినా కానీ ఫోన్ చేయమని చెప్తున్నా. వాళ్ళు ఫోన్ చేసి ఇమీడియట్ గా వాళ్ళకి పని చేయించే విధంగా మనం చేస్తున్నాం కనుక ఎక్కడ ఉన్నా సరే పార్టీ కోసం సోషల్ మీడియా కూడా చాలా ఇంపార్టెంట్. మనం రాత్రి పండుకునేటప్పుడు ఏం చేయాలి, మీరు నన్ను చూడండి. రాత్రి 8 గంటలకు పెట్టినాం, రాత్రి 12-1 గంట దాకా ఇవాళ ఏమేమి చేసినో, ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్ని కూడా స్టేటస్ లో పెట్టేసి పండుకుంటాం. రానోళ్ళు ఉంటారు, చూడనోళ్ళు ఉంటారు, దేశంలో ఉంటారు, అమెరికాలలో ఉంటారు. నేనేం చేసినో తప్పకుండా రాత్రి వాళ్ళు చూస్తారు. మనం పండుకుంటాం కానీ చూసేటోళ్ళు అమెరికాలో ఉన్నారు, వేరే వేరే దేశాలలో ఉన్నారు. ఏమేమి చేస్తున్నాం, ఏ నియోజకవర్గానికి ఏ నిధులు, ఏ మండలికి ఏం నిధులు ఇస్తున్నాం, ఇవన్నీ కూడా చూస్తారు కనుక సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ దాన్ని మీ గ్రామంలో ఉన్న గ్రూప్లలో కానీ, స్టేటస్లలో కానీ, లేకపోతే ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్లలో పెట్టుకుంటే వివిధ గ్రామాల నుంచి మిగతా నియోజకవర్గాల వాళ్ళు కూడా చూస్తారు. అదే ఈ రకంగా అభివృద్ధి జరుగుతుంది, ఓడిపోయినా కానీ మీ గ్రామాలలో నిధులు వచ్చినాయా అని చెప్పి వాళ్ళు కూడా సంతోషపడతారు. ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోవాల్సిందిగా
ముఖ్య ఉద్దేశం రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్ లో 100కి 100% మనం గెలవాల్సిన పరిస్థితి ఉంది. గెలుస్తేనే మనకి ఇంకా నిధులు వస్తాయి. నేను లాస్ట్ మీటింగ్ అయిపోయినాక కూడా మీకు అన్ని కూడా ప్రొసీడింగ్స్ ఇస్తా. ఏ రోడ్ అయినా సరే కంపల్సరీగా సింగిల్ గా నేనే డెసిషన్ తీసుకుంటా, నేనే కింగ్ అంటే నడవదు. నేను ఏదున్నా సరే మా నాయకులందరితో సమాలోచన చేసి ఎట్లా చేద్దాం ఏం చేద్దామని ప్రతి గ్రామంలో ఉన్న నాయకులతో మాట్లాడి ఎక్కడైతే నిధులు తక్కువ ఉన్నాయి ఏం చేయాలా, ఏం చేస్తే ఆ గ్రామంలో మనకి కొంత పెరుగుతుంది అనేది ఆలోచన చేసి అందరం కూడా మాట్లాడుతూనే నిధులు పెడతాం. రేపటి నాడు ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ జెడ్పీటీసీ కానీ టికెట్ ఇవ్వాలంటే కూడా ఎవరు గెలిస్తే బాగుండు, ఎవరికి ఇస్తే గెలుస్తారు, ఇవన్నీ కూడా అందరం నాయకులను కూర్చొని అవసరమైతే సర్వే చేపించి మిమ్మల్ని గెలిచే నాయకులు కంపల్సరీగా టికెట్ ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎప్పుడు అంటే అప్పుడు ఏదో తిరిగితే కాదు, పార్టీ లైన్లో పనిచేయండి. రాత్రి కానీ ఇంకో కొంత తిరుగుడు, పొద్దున కానీ మన కంటు వేసుకున్నాడు కాదు. ఏదున్నా సరే కాంగ్రెస్ పార్టీ పనిచేయాలి. ఉదాహరణ నన్నే తీసుకోండి. టీఆర్ఎస్ లో నేను 2013 నుంచి ఉన్న జీవన్ రెడ్డి అనేటువంటి గెలిపిద్దామని చెప్పి నిర్ణయించుకున్నా. వాడి ముఖం చూస్తే ఎవరు కూడా అనుకోలేడు గెలుస్తాడని. వాస్తవమా కదా? అసలు గెలిపించినాం. వాళ్ళ ఇంట్లోనే కూడా అనుకోలేదు. చెప్తున్నా మీకు అందరికి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా అనుకోలేదు, భార్య అనుకోలేదు, వాని సొంత తమ్ముడు కూడా అనుకోలేదు. వాడు ఎప్పుడు వచ్చిండు? వాళ్ళ సొంత తమ్ముడు వారం రోజుల ముందే వచ్చిండు. వానికి వాసన వచ్చింది, అరే ఈ అన్నగాడికి ఇష్టట్టున్నాడు, ఆయన రేపు మనం కుర్చీ అటెండ్ అవుతుంది అని చెప్పి పొద్దున్నే లేచి వస్తుండే. వచ్చి ఇక మెల్లగా 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 ఇక గీడు దాకా వచ్చిండు. ఏం పెట్టుకున్నాడు? ఇన్ఛార్జ్ అని పెట్టుకొని డ్రామాలు చేసుకుంటూ వచ్చిండు. ఇక దాని తర్వాత బీజేపీలో ఉన్న అరవింద్ ఉన్నాడు. ఆయనకు అరవింద్కు ఏ ఊరు తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. అసొంటోనికి మన నియోజకవర్గంలో 32,000 మెజారిటీ ఇచ్చిన. ఆడొక దొంగ. వాడు ఎవడైతే మనం పని చేస్తాడో వానికే దెబ్బ కొడతాడు. ఇదంతా కూడా మనం మంచిగా అనుకుంటున్నా. నేను దాంట్లో ఉండి ఒకవేళ గెలిచినా నేను న్యాయం చేయలేకపోతుంటే, అందుకోసం భగవంతుడు ఓడిపోయినా సరే మీకు న్యాయం చేసే విధంగా నాకు అవకాశం. ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయినా మనకు నిధులు వస్తున్నాయి. ఏ మంత్రి దగ్గరకు పోయినా ఈ రకమైన సమస్య ఉంది. 10 సంవత్సరాల నుంచి మా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలే, ఒక్క ఇల్లు కట్టలే, చక్కగా రోడ్లు లేవు. ఆ జీవన్ రెడ్డి అనేటోడు ఖాళీ పంచాయతీలు ఊరూరికి పంచాయతీ పెట్టిండు, ఇంటింటికి పంచాయతీ పెట్టిండు అన్న కొన్ని నిధులు ఇవ్వాలంటే ఏ మంత్రి అయినా సరే నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా రేపు లోకల్ బాడీ ఎలక్షన్ల తప్పకుండా ప్రతి ఒక్క సీటుని ఎక్కడ కూడా చిన్న చిన్న గ్యాపులు మళ్ళీ చెప్తున్నా, మీకే నష్టం. మళ్ళా రేపటి నాడు ఏదైనా పంచాయతీ ఉండి నా దగ్గరికి వస్తే మాత్రం ఆ ఓడిపోయిన గ్రామానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనిచేసే అవకాశం ఉండదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. చిన్న పంచాయతీ ఉండదు, ఏదున్నా సరే ఈ గ్రామం కానీ ఇంకో గ్రామం కానీ కంపల్సరీ ఇప్పటికే నష్టం జరిగింది. మీకు నష్టం ఏ రకంగా జరిగిందో చెప్తున్నా. ఎస్సీ ఎస్టీ సప్లైన్ అని ఒకటి ఉంది. రోడ్లు ఇచ్చారు, డ్రైనేజ్ లో మనకి రోడ్స్ సీసీ రోడ్లు ఇచ్చారు. గెలిచిండు అన్న పక్క నియోజకవర్గం గెలిచిండు. ఈ అన్న నియోజకవర్గానికి 10-15 కోట్లు ఇచ్చారు. మన నియోజకవర్గం ఓడిపోయినా కనుక 5 కోట్లు ఇచ్చారు. ఇటు రా అట్లనే పంచాయతీ రాజ్ల 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అంటే కిలోమీటర్ ₹1 కోటి అవుతుంది. సుమారు 10 నుంచి 15 కోట్లు ఇచ్చారు. మనం ఓడిపోయినా కనుక ₹5 కోట్ల ఇచ్చారు. ఇటు రా అంటే 5 కిలోమీటర్లు ఇచ్చారు. దాంట్లో ఈ మన రాంబాబు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఏం బాబు, దొంగ బాబు, అడవి బాబు, ఈ బాబు ఏం చేసిండు? అంకాపూర్కి తీసుకుపోయి మునిపెల్లికి పెట్టిండు. నేను అనుకున్న 30-40% మన ఆర్మూర్ పోలి మీద ఉంది అనుకున్నా. ఇంతకుముందు అన్నయ్య చెప్పిండు 20% ఉందట. 20% మన పోలి మీద, 80% మునిపల్లి పోలి మీద. ఇటు రాయే అంటే మన దగ్గర 3,80,00,000 పెడితే మనకు పెట్టింది 80 లక్షలు. పక్క నియోజకవర్గానికి 3 కోట్లు పెట్టిండు. మరి తెలివి ఎవడిచ్చినో మనకు అర్థం కాలేదు. అర్థమైందా మీకు నేను చెప్పింది? రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి, చాలా రకాలుగా అవస్థలు అవుతున్నాయి. ఆడబెట్టుకోవాలి. అట్లా కాకుండా అంకాపూర్ నుంచి ఆడిపెట్టి, దాని తర్వాత ఒకటేమో డోకేశ్వర్ కాడ పెట్టాడు. అది ఆల్రెడీ తోవ ఉంది, ఇంకో మట్టితో ఉందని చెప్పి ఆ తోవలో పెట్టుకోండి. సరే ఒకటే చెప్తున్నా, ఏది ఏమున్నా సరే మీకు అన్ని రకాలుగా న్యాయం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీరు రేపు లోకల్ బాడీ ఎలక్షన్ల గ్రూపులు కానీ ఇంకోటి కానీ ఏముండద్దు. నేను బట్టగాల్చి ఇంకోటి మీద వేయద్దు, వాడు బట్టగాల్చి మన మీద వేయద్దు. మనం ఏదైనా గాల్చి అయితే ఇంకొక పార్టీ మీద వేయాలి. అర్థమైందా? ఇప్పటికే నష్టం జరిగింది. 10 సంవత్సరాలు అయింది మన ప్రభుత్వం లేక, మళ్ళా మనం ఇప్పుడేమో ఓడిపోయి ఉన్నాం. 30 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికే మన నియోజకవర్గానికి గెలిచిన ఎమ్మెల్యే లేడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. ఈసారి మనకి
మంచి గట్టి అవకాశం ఉంది. మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏ టైంలో పోయినా కానీ స్పందిస్తున్నారు. రోడ్లకు కూడా డబల్ రోడ్లు చుట్టుపక్కల ఇప్పుడు మొన్న మనం పిప్రి నుంచి మన మగ్గిడికి వేసుకున్నాం, మళ్ళీ మగ్గిడికి వెళ్ళి సిద్ధాపూర్కి వేసుకున్నాం, కల్వర్లు చేసుకుంటున్నాం. ఇవన్నీ ఎట్లా చేసుకుంటున్నాం? మనం ఆ కాంట్రాక్టర్ కి బిల్లులు ఇప్పిస్తున్నాం. బిల్లులు ఇప్పించుకుంటా ఎక్కడ అవకాశం ఉన్నా కానీ బిల్లులు 10 రూపాయలు ఇప్పిస్తే 20 రూపాయల పని చేస్తుంటాయి. అట్లా మా కాంట్రాక్టర్ తో పని చేసుకుంటూ మన నియోజకవర్గంలో సుమారుగా 60-70 కోట్లు ఆల్రెడీ మనం రోడ్లు వేసినాం. షేపూర్ రోడ్కి వెళ్ళి అలాగే చిట్టాపూర్ రోడ్కి వెళ్ళి మా ఊరు దగ్గర చూసి ఎటువంటి హైవేలకు అయింది. ఇంటురా అంతకుముందు 20 నిమిషాలు పడుతుండే. నేను 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి కార్యక్రమం నేను ఏం చేసిన అంటే ఆడికి వెళ్ళి మా ఊరు దాకా వేయించిన, మా ఊరు నుంచి గంగ దాకా కూడా వేయించుకున్నా. అప్పట్లోనే వేయించుకున్నా, 2014లోనే గంగ దాకా వేయించిన. ఇప్పుడైతే మన ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన ఉంది, ఏడ కావాలన్నా అవకాశం ఉంటే మనం నిధులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చిన్న చిన్న పంచాయతీలకు పోకుండా అందరూ గెలిచే విధంగా, ఒకవేళ ఒక గ్రామంలో బీసీ వచ్చింది, ఒక ఎస్సీ సోదరుడు అనుకున్నాడు, లేకపోతే జనరల్ సీట్ అనుకున్నారు, రాలే, అందరు కూడా కష్టపడండి, గెలవండి. అట్లనే రేపు ఈ ప్రోగ్రాం ఉంది, ఈ ప్రోగ్రామ్ ని కూడా గట్టిగా భయంతో కంపల్సరీ అందరూ ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇప్పుడు ఏమైతుంది, ఒక ప్రోగ్రాం పిలిచినాం, ఒక గ్రామం నుంచి ఒక్కడే వెళ్తాడు, లింగం లెక్క ఒక్కడే వెళ్తాడు, ఒక్కడే పోతాడు. ఏముంటుంది విలువ? నాకు ఒకసారి చెప్పు, నాకు ఏమన్నా ఉంటుంది విలువ? ఇప్పుడు నేనున్నా వచ్చేటప్పుడు ఆలూరు పోయి ఒక 5-6 కార్లతో పోయినా, మీ ఊరికి వచ్చినప్పుడు 10 కార్లతో వచ్చిన. చూసిన మధ్యలో మంది వాళ్ళు వీళ్ళంతా ఏమనుకుంటారు, అరే అమ్మ మొత్తం ఈయనదే నడుతుందిరా, రాకేష్ రెడ్డి గారిని ఏం నడుతలేదు రా అంటారు. అంతేనా కదా? చూసిరా మన రాకేష్ రెడ్డి అసెంబ్లీలో ఏం మాట్లాడిండ్రు చూసిరా? బాగా తిరుగుతున్నాడు, ఆ ఓడిపోయినాడు, మనం తీసుకుపోయి దాంట్లో మన దేంట్లో ఏమన్నాడు, ఎర్రగడ్డలు ఏమని చెప్పిండు. ఆడంతా తిరగడట, నన్నంటే ఎర్రగడ్డలు వేయాలట. అంటే ప్రజలకు ఎక్కడైతే అవకాశం అవసరం ఉందో తిరిగి దవాఖానాలలో మనము బిల్లు తగ్గ వేపిస్తున్నాం, ఎల్ఓసీలు ఇప్పిస్తున్నాం. జీవనాన్న గారికి స్వాగతం. ఇటు ఒక్కరు చేయన్న, మనమేమో పని చేస్తే మనదంట వాళ్ళు ఎర్రగడ్డలు వేయాలంట, వాడేమో పని చేయడట. ఇవే ఇక మైక్ ఇచ్చిర్రంటే గతంలోనేమో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎదుటి మైక్ ఇవ్వకపోతుండే. మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎట్లా మనం పని చేస్తున్నాం, వీళ్ళ ఓడిపోయి అంటే ఆ ఎమ్మెల్యేలు అయితే వేరే పార్టీలు ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ సమస్యలు ఇందామని చెప్పి మైక్ ఇస్తే 0 అవర్ అని ఉంటుంది అసెంబ్లీలో. 0 అవర్ అంటే చాలా ఇంపార్టెంట్ సమస్యలు మాట్లాడాలి. అది ఎప్పుడో ఒకసారి ఒక అవకాశం వస్తుంది. మన నియోజకవర్గ సమస్యల కోసం మాట్లాడడానికి 0 అవర్లో ఒకసారి అవకాశం వస్తుంది. దానికి ఏం చేయాలా, ఇంకేదైనా నిధులు కావాలా, ఇంకా రోడ్లకి నిధులు కావాలా, స్కూళ్ళకి కావాలా, దవాఖానకు కావాలా, దవాఖాన డాక్టర్లు తక్కువ ఉన్నారు, కొన్ని ఎక్విప్మెంట్ కావాలా, స్కూళ్ళల్లో కొంత ఫర్నిచర్ లేదు, అవి మాట్లాడాలి. ఇక అది మాట్లాడతలేడు. 0 అవర్లో కూడా నా గురించి మాట్లాడుతాడు. గతంలో ఆడవాడు ఉండే పాండుగాడు రోజు 2 గంటలు నా మీద కేటాయించు. ఇప్పుడు వీడు వచ్చి వీడు కూడా రోజు 1 గంట 2 గంటలు నా మీద కేటాయించు. వాస్తవం చెప్తున్నా నేను. ఎప్పుడు కూడా అసెంబ్లీలో అధ్యక్ష ప్రోటోకాల్ అంటే నేను ఎందుకు, ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడ పోయినా కానీ నీదే శిలాఫలకం నీదే. మేమేం చేస్తున్నాం, మా ప్రభుత్వం ఉంది కనుక మా గ్రామాలలో మా నాయకుల గల్లీలలో రోడ్డు సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, స్కూళ్ళు మంచిగా లేవు, మీరైతే చెయ్యరు. కేంద్రం నుంచి అయితే ఏం నిధులు తీసుకురారు. తీసుకొచ్చారు, మన ఒకటి నవోదయ స్కూల్ వచ్చింది, ఇల్లు పిల్లల మన కార్యకర్తల నవోదయ స్కూల్ వచ్చింది. దానికి కేంద్రం నుంచి మన జిల్లాకి 2 ఇచ్చింది. ఒకటి ఎక్కడో జగిత్యాల ఇచ్చింది. రెండవది ఏం చేయాలి, రాకేష్ రెడ్డి అయితే గెలిచినోడే కదా. ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన ముఖ్యమంత్రి ఇస్తేనేమో నేను తెచ్చినా రోజు మొత్తుకుంటాడు. మరి నవోదయ అరవింద్ తీసుకొచ్చిండా, లేకపోతే ప్రధానమంత్రి ఇచ్చినప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు అంకాపూర్లో పెడతా అంటుండ్రు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి ఉంది మనకి, 200 కోట్లతో ఒక స్కూల్ ఇచ్చిండ్రు మన ప్రభుత్వం. అదేమో అంకాపూర్లో పెడతారట. ఇదేమో పక్క నియోజకవర్గం తిప్పుండు రాకేష్ రెడ్డి. ఇది అర్థమవుతుందా? అంటే ఆయన చిత్తశుద్ధి చెప్తున్నా. ఆయనకి అరవింద్కి పడది, ఆయనకి నాయకులకి కార్యకర్తలకు ఎవరు పడది. ఏం చేయాలని అర్థం కాక ఏడపోతే ఏం పని అయితే లేదు. పోయిన ఇప్పుడు పని ఎప్పుడు అవుతుంది, ప్రేమతో మాట్లాడితే పని అవుతుంది. ఒకరోజు ఇన్ఛార్జ్ మంత్రిని పేసి వేసేస్తాడు, బాంబులు వేసి, మళ్ళీ సిగ్గు లేకుండా పోతాడు. మళ్ళీ మహేష్ అన్న మీద మాట్లాడతాడు. మహేష్ అన్న ఇంటి ముందరనే ఉంటాడు, రోజు దర్వాజా తీసి ఉండగానే ఉంటాడు లోపలే. ఇంటూ రాయే అవకాశం ఉంటాడు. పొద్దున ఒక రకంగా ఉంటాడు. అపరిచితుడు సినిమా చూసిందా? పొద్దున ఒక టైప్ ఉంటాడు, మధ్యాహ్నం కాగానే ఒక టైప్, రాత్రి కాగానే ఒక టైప్. ఇవన్నీ యాంగిల్స్ ఉంటాయి ఆయన. అప్పుడే నవ్వుతూ మాట్లాడు. అప్పుడే ఇట్లా
ఇట్లా సినిమా డైలాగ్. ఇక అప్పుడు ఇంకొక రకంగా వాటిని భరించలేకపోతున్నాం. ఆ 10 సంవత్సరాలు ఆ దరిద్రుడు ఉన్నాడు, వాడు అటు ఇటు ఈ వారం రోజుల్లో జైలు పోయేటట్టున్నాడు. ఇక వీడు ఎప్పుడు మరి దరిద్రంగా ఎప్పుడు పోతాడో ఎటు పోతాడో చూడాలి. ఇక అంటే ఈయనకేమైంది అని ఆ ఛానల్ ఈ ఛానల్ తీసుకపోయి ముందర పెట్టాక అన్ని డైలాగులే. ఇక ఇప్పుడు మనమేమో ఏం పని చేస్తాం, ఇప్పుడు నేను పద్ధతిగా మన మండలికి ఏమేమి ప్రొసీడింగ్స్ ఏమేమి ఫండ్ తీసుకొచ్చిందో పద్ధతిగా తీసుకొని వచ్చిన మీతో అభివృద్ధి పనులలో మిమ్మల్ని పాల్పంచుకునే విధంగా పనిచేస్తాం. మనకి ఏం లేదు, ఇక ఒక అభివృద్ధి లేదు, కార్యకర్త గురించి ఆలోచించేది లేదు. గతంలో ఆయన ఇచ్చిన హామీలే ఊరికి 10 ఇళ్ళు కట్టిస్తాడు, ఒక దర్వాజా కూడా ఇయ్యలే, ఇప్పటి వరకు ఒక్క దర్వాజా కూడా ఇయ్యలే. ఇటు రాలే. ఇక రూపాయి వైద్యం అన్నాడు. ఇక బిడ్డ తిరిగింది కొన్ని రోజులు, అదేదో ఫౌండేషన్ ఏమో ఆర్ఆర్ ఫౌండేషన్ ఏదో ఫౌండేషన్ ఆర్ఆర్ఏనా ఆర్ఆర్ ఫౌండేషన్ అని కొన్ని రోజులు ఎలక్షన్ అప్పుడు తిరిగింది. ఇప్పుడు తల్లి ఆ తల్లి కూడా కనబడతలేదు. ఫ్లెక్సీ పట్టుకొని తిరిగింది. 5,000 ఇస్తారనుకో వెనకాల ఫ్లెక్సీ ఉంటుంది. నేను అట్లా కొన్ని వేల కుటుంబాలకు ఇచ్చిన, కానీ నేను ఇప్పుడు ఫ్లెక్సీలో కానీ ఇంకోళ్ళ పెట్టుకోలేదు. అది చెప్పుకోకుండా చెయ్యాలా? ఇప్పుడు 1000 కోట్లు అని చెప్పుకుంటున్నారు, అలా కార్యకర్తలు చెప్పుకుంటారు. చెప్పుకున్నట్టు ఎట్లుండాలా? ఇచ్చేయాలి. ఒక క్వింటాల్ బియ్యం మీద కూడా ఫ్లెక్సీ కడతారు. ఫ్లెక్సీ ఒక ఇద్దరు పట్టుకుంటారు, క్వింటాల్ బియ్యం ఇచ్చేసి ఫోటో దిగేసి పోతాం. నేను ఒక్కరోజు 400 క్వింటాల బియ్యం కూడా ఇచ్చిన. ఇంటూ 400 క్వింటాలు ఫ్లెక్సీ కట్టలే. ఏం చేస్తా? లారీ వచ్చింది బియ్యం తీసుకొచ్చింది, ఫోటో. తర్వాత మనం కార్యకర్తలకు ఇచ్చేది ఫోటో. అంతా కలిపి ఒక వీడియో తీసేసి బయట పెడతా. అది కూడా ఎందుకు పెడుతున్నా అంటే, ఆ జీవన్ రెడ్డి గారికి తొత్తులు ఉండే కొంతమంది, వాళ్ళు అంటుండే 10 ఇచ్చి 100 చెప్పుకుంటున్నాం అంటుండే. అందుకోసం లారీ తీసుకొచ్చిన మనకు లారీ అంటే కొత్త వెళ్తుంది కదా, అందరికి ఈ లారీలు ఎంత వస్తాయి అనేది. అందుకోసం లారీ ఫోటోకి వెళ్ళి పెడితే మనం ఇచ్చే ఫోటో పెడుతుంది. అది కూడా ఒక 2-3 సంవత్సరాలకి వెళ్ళి పెడుతున్నా. గతంలో ఒక 4 సంవత్సరాలు పెట్టలే. మీ గ్రామాలలో ప్రతి గ్రామానికి ఎక్కడ ఉన్నా కానీ మనం చేసుకున్నాం. వీడికి గెలిచినాడు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమాలు చేయాలా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, పెద్ద పొడిచినోడు యొక్క నేనే హిందూ, నేనే పెద్ద ఇది అని చెప్పి మాట్లాడతారు. మరి ఈ ఎలక్షన్ కన్నా ముందు మరి ఏదైనా గుడిలా ఎక్కడైనా సహాయం చేసిండా, ఎవరికైనా సహాయం చేసిండా అంటే ఎక్కడ లేదు. వాని దగ్గర ఎవరైతే పని చేసిండో అందరు తిప్పుకుంటున్నారు, కలుపుతున్నారు. అప్పుడప్పుడొచ్చి అందరు తిప్పుకుంటున్నారు. అంతకుముందు జీవన్ రెడ్డి గారి కింద పని చేసిన వాళ్ళు అంతా పాపం రోడ్డు మీద ఉన్నారు. ఇప్పుడు ఈయన కింద పని చేసిన వాళ్ళు అందరూ కూడా రోడ్డు మీద ఉంటున్నారు. ఇక మీ అదృష్టం ఏంటంటే కొంత మంచిగా సినిమా డైలాగ్ వచ్చు రాగానే పాపం ఛానళ్ళకి ఏం కావాలా? రేటింగ్ కావాలా? ఇవాళ ఎంతమంది వ్యూస్ చూసి 30,000 40,000 కావాలా? ఇక ఈ మాట్లాడుతుండే అనగానే ఇక కొంత వాళ్ళకి రేటింగ్ వస్తుంది. దానికోసం ఆ ఛానల్లో ఈ ఛానల్లో అచ్చిగా పెట్టగా నీకు ఇవే డైలాగులు. ఇక గ్రామంలో ఏం చెప్తున్నామో చెప్పాడు, ఏడ ఏం చేసినామా చెప్పాడు, ఆ రూపాయి వైద్యం అని చెప్పాడు. నేను మొన్న అట్టకెళ్ళి బాగలింగం బలికి వస్తున్నా, చూస్తే తాళం వేసి ఉంది. ఇంటూ రాయే తాళం వేసేసిండు. అప్పుడు అంతకుముందు అడిగి ఎలక్షన్ అప్పుడు మరి హైదరాబాద్ లో మేము ఆర్మూల పోటీ చేస్తున్నావు, మరి హైదరాబాద్ లో పెట్టినావు ఈ దుకాణం మరి ఏంది అని అంటే, లేదు మళ్ళీ ఇక్కడ పెడతా అన్నాడు. ఇక మరి ఎప్పుడు పెడతాడో ఆ దుకాణం ఏందో కథ ఏందో నాకైతే అర్థమైతలేదు. ఇక దొంగ ఆల్రెడీ కేసులు కథలు ఉన్నాయి. నేను కూడా ఆయన మీద ఎలక్షన్ కేసు కూడా వేసిన. ఇక భగవంతుడు ఒకసారి ఇస్తే ముందే దుకాణం కూడా పని చేపిద్దామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ఏ సమస్య? ఆర్మూర్ మండల్ పిపి గ్రామంలో ఆర్మూర్ మండల రూరల్ సంబంధించి సైబాబు జై సోమవారి అనే ప్రోగ్రానికి నన్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. నా పేరు మున్పల్లి సాయిరెడ్డి, ఎక్స్-డీసీఎంఎల్ చైర్మన్, సొసైటీ చైర్మన్ మున్పల్లి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సోదరులు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనకొక ఎమ్మెల్యేగానే వారికి వినయ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమ సభ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు సోదరులు చిన్నారెడ్డి గారికి, అలాగే ఎక్స్ గంధారాయ చైర్మన్ సోదరులు చంద్రమోహన్ గారికి, పిప్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ మరి సోదరులు ఎక్స్ సింగూడ చైర్మన్, ఎక్స్ సర్పంచ్ జీవన్ గారికి, అలాగే మంత్రి ఎక్స్ సర్పంచ్ శ్రీని గారికి, నాతో పాటు చేసిన వెంకటరామరెడ్డి గారికి, అలాగే పిసిసిఎల్ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గారి రాకేష్ గారికి, అలాగే ఆలూరు సింగిల్ అధ్యక్షులు అశోక్ గారికి,
మరి శ్రీనివాస్ గారికి, ప్రవీణ్ గారికి, మరి మాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారికి, మరి ఇప్పుడే వచ్చేసిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ గారికి, అలాగే అమృత్ గారికి, మరి అన్ని గ్రామాల నుంచి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, గ్రామ అధ్యక్షులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కిసాన్ కేక్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మా ప్రోగ్రాం జై బాబు జై వీర్ జై సంవిధాన్ అంటే గత 75 సంవత్సరం కన్నా ముందు పోరాడి మరి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మనం ఎట్లా పరిపాలించాలా, ఎట్లా ఉండాలా, గ్రామాలలో ప్రజలని రాజ్యాంగం రాసిన తర్వాత సుమారు 60-65 సంవత్సరాలు పాలించిన తర్వాత గత 11 సంవత్సరాల క్రితం మరి బీజేపీ, భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏమేమి పరిణామాలు జరుగుతున్నాయి మనమందరం గ్రామాల్లో వివరించాలి. ఆ వివరించాలంటే ఫస్ట్ మనకు కొద్దిగా అర్థం కావాలి. ఇక్కడ వచ్చిన వారికి దాని గురించి అవగాహన వస్తే మనం వేరే వారిని కన్వే చేయడానికి ఉంటుంది. 65 సంవత్సరాల కిందట అప్పటి నుంచి వస్తే రాజ్యాంగం రాసింది అన్ని కులాలు, అన్ని మతాలు అన్ని కలిసి గ్రామాల్లో ఉండాలా, ఇండియాలో ఉండాలా అనేది అప్పుడు ఒక స్వాతంత్రం ఇచ్చిన తర్వాత రాజ్యాంగం రాసిన ఉండేది. దాన్ని 11 సంవత్సరాలు వచ్చిన బీజేపీ పార్టీ మెల్లగా రూపాపుతూ విదేశాలు రెచ్చగొడుతుంది. మన ఒక్కటి అంతా వేరే వాళ్ళు ఉండొద్దు, వాళ్ళు ఉండొద్దు, వీళ్ళు ఉండొద్దు అని ఏదో విదేశాలు రెచ్చగొట్టి మరి దూరం చేయాలని చూస్తుంది. దానికే మరి ఈ ప్రోగ్రాం గ్రామాల్లో ఫస్ట్ గ్రామానికి వెళ్ళి అక్కడ జెండా ఎగరవేసి, జాతీయ జెండా ఎగరవేసి మరి ఆ జెండా పట్టుకొని గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ ఇంకో గ్రామానికి వెళ్ళాలి. అక్కడ గ్రామ వాళ్ళని రెడీగా ఉండి మరి వారికి ఆ జెండా అప్పగించి మళ్ళీ ఇంకో గ్రామానికి వెళ్ళి అలా ఈ పాదయాత్ర చేస్తూ దీనికి వివరించాలి. మరి పరిమాణాలు చూస్తున్నాం మనం. ఈ కార్యక్రమం చేసిన ఇప్పుడున్న బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ గ్రామాలు రెచ్చగొడతారు. అదే ఇది ముస్లింల కోసం చేస్తున్నారు, వేరే వారి కోసం చేస్తున్నారు, ఇది మన కోసం కాదు, మన హిందువుల్ని చూడమని కార్యక్రమం చేస్తున్నారని కూడా అపోహలు సృష్టిస్తారు అక్కడ గ్రామాల్లో. దానికి వివరంగా చెప్పి మన గ్రామాలకు వెళ్ళి ఈ కార్యక్రమం చేసి ప్రజలకు నచ్చజెప్పాలా. అప్పుడే మరి రాజ్యాంగం రాసుకున్నది ఇవన్నీ కరెక్ట్ జరుగుతాయి. అసలు మొత్తమే రాజ్యాంగం రాజ్యాంగం చరిత్ర తీసేసి వేరే రాజ్యాంగం రాయాలనే గుడిల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు ప్రధానమంత్రి పోస్టు తీసేలా ఏదో కోటి ప్రజలు అన్ని జరిగినాయి. మనకు దేశం అంతా ఆలోచించి సీట్లు మొత్తం పూర్తిగా ఇవ్వలేదు. 400 సీట్లు ఏదైతే వాళ్ళందరూ ఇస్తే మరి ఇప్పటికీ అది పెట్టేస్తుంది రాజ్యాంగం. అసలు ఏ పదవులు ఉంటుండే, ఎవరికి ఏముంటుండో తెలియకుంటుండే అక్కడ ఏమవుతుందో తెలియని పరిస్థితి తీసుకురావడం జరిగింది. వారు కరెక్ట్గా గుణపాఠాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా దీన్ని తీసుకెళ్లి గ్రామంలో పూర్తిగా వివరిస్తే బాగుందని తెలియజేస్తున్నాం. అలాగే మనం కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు కార్యకర్తలందరూ. కొన్ని కాన్స్టిట్యూన్స్ లో పార్టీ గెలిచి కొన్ని కాన్స్టిట్యూన్స్ మీద పార్టీలు గెలవడం జరిగింది. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలన అంటే మనము ఒక ఫంక్షన్ కానీ ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఇల్లు కడితే మనకు మంచి మేస్త్రి మంచి కూరలను చూపిస్తే ఇల్లు మంచిగా జరుగుతుంది. అదే మనం అనుకొని ఇస్తే ఆ మేస్త్రి పారిపోయే కూలీలు పారిపోతే చింతగా ఇల్లు పరిస్థితి మనం పెండింగ్లో పడుతుంది. మరి దాన్ని సరిదిద్దాలంటే మళ్ళీ మంచి మేస్త్రి తీసుకెళ్ళి సరిదిద్దరికెళ్ళే టైం పడుతుంది. మన రాష్ట్ర పరిస్థితి కూడా అంటే అలా వేసి చెప్పిన ఇస్తలా వేసి దాన్ని అప్పు పెట్టి అన్ని ఒక దగ్గర తీసుకోవాలంటే అంటే అందరికి సమానం జరగాలంటే కొద్దిగా టైం పడుతుంది. అంటే మన ప్రభుత్వానికి మనం ఏమనుకుంటామంటే అది వచ్చింది ఏం చేస్తలేదు మనకు కూడా కొద్దిగా అవగాహన అలా ఉంది. మేము గతంలో మన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ కూడా అప్పుడు కూడా మాకు తెలుసు. ఎందుకంటే రాజశేఖర్ పరిపాలన వచ్చిన తర్వాత ఒక 1.5 year 2 years మేము కూడా అప్పుడు చెప్పుకున్నాం. చిన్నప్పుడు అంటే మేము కూడా చిన్న చెప్పుకున్నాం. అరే ఏం చేస్తున్నాడు రాజశేఖర్ వచ్చి ఏదో చేస్తా చెప్పి ఏదో జరిగిండు ఏం చేస్తున్నాడు అసలు ప్రభుత్వం ఉంటుందా పోదా అనే సందేహం మేము కూడా అప్పుడు ఉండే. మీరు రుణమాఫీ ఒకవేళ చేయాలనుకున్న కాని పరిస్థితిలో దానికి అనుగుణంగా ఆ రైతుకు 2 లక్షలు బెనిఫిట్ అయ్యేటట్లా మనం వ్యవసాయంలో స్కీమ్స్ తీసుకొస్తున్నాం. ఆ స్కీమ్ లో వాళ్ళకు బాధ్యత ఇచ్చి
వాళ్ళకి బెనిఫిట్ జరిగే విధంగా చేయాలని రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకున్నాం. ఒకసారి మొన్న మంత్రి గారితో చర్చించినప్పుడు ఇది వెళ్ళింది నేను చెప్పడం కూడా జరిగింది మంత్రి గారికి. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇది అందరం పెద్దలం కలిసి, ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారు, అందరం కలిసి మా నియోజకవర్గం మా జిల్లాలో ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఇలా చేస్తే ఈ రైతులకు ఇలా చేస్తే మళ్ళీ కోటింగ్ పెరుగుతూనే డిస్కస్ చేసి తీసుకురావడం జరుగుతుంది. మోడీ గారు బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాలు అయింది, ఎప్పుడు విదేశాలకు వెళ్తాడు. ఆయన ఒక షూటు పీడేసుకొని టూర్ పోయి అక్కడ మాట్లాడి రావాలని పోతాడు, కానీ అక్కడ మాట్లాడతాడు, కానీ అక్కడ ఏం జరగదు. ఏదో నేను పోయి నేను తీసుకొస్తా, మా వాళ్ళకి హెల్ప్ చేస్తా. విదేశాల్లో ఎంతో మంది మన గ్రామం నుంచి వెళ్ళడం జరిగింది. ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, న్యూజిలాండ్ అన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ అక్కడ పెట్టినా ఒక్కసారి ఇప్పటి వరకు కూడా మన దేశం గురించి మాట్లాడి మన వారికి ఎవ్వరికి కూడా ఇప్పటికి కూడా హెల్ప్ చేయలేదు. అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మొన్న అందరినీ బయట పంపిస్తారు ఇల్లీగల్ అంటే పోయిన అదే ఒప్పుకొని వచ్చాం. మళ్ళీ ఒప్పుకొని వచ్చి సరే వాళ్ళు ఎంతో బాధపడే 40 లక్షల కోటి రూపాయలు పెట్టి పోయి వాపస్తే వాళ్ళకి వచ్చిన వరకు నువ్వు ఏమైనా హెల్ప్ చేయాలి కదా కేంద్రం నుంచి, అలా హెల్ప్ చేయడు. మనం ఒక ఎగ్జాంపుల్ గల్పు బాధ్యత ఉన్నది పోతే ఎవరైనా మరణిస్తే మనం ఇప్పుడు 5 లక్షల స్కీమ్ తీసుకొచ్చినాం. అలాగే కేంద్రం కూడా మరి విదేశాలకు వెళ్ళి మరి కష్టపడి ఇక్కడికి వెళ్ళి వాపస్తే వారికి కూడా ఏదైనా స్కీమ్ తీసుకురావాలి కదా, అది చెయ్యడు, ఏం చేయడు. ఒకటి పోతాడు, ముచ్చట్లు పెడతాడు, మరి ఏం చేస్తాడు, ఏం చేస్తాడు ముగ్గురు రెడ్డి మళ్ళీ వాపస్ వస్తాడు. వాళ్ళకి చేసింది ఏం లేదు. మళ్ళీ ఇదంతా చేసింది కాంగ్రెస్ పార్టీ. బయట దేశాలకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ చేసింది, బీజేపీ చేంజ్ చేసింది. మనం కాపాడతలేదు కూడా, దాన్ని మనం ప్రజలకు తీసుకెళ్తలేదు. ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఎగ్జాంపుల్ పెట్రోల్ ఉంది, మనం 40-60 సంవత్సరాలు పాలించినాం, 60 రూపాయలు ఉండే, 10 సంవత్సరాలు వచ్చేట్లే 40-100 రూపాయలు అయింది. అంటే ఒక్కసారి ఎంత రేట్లు పెరిగాయి. మరి ఎందుకు? బీజేపీ అధికారం ఉంటుంటేనే. డాలర్ రేటు చూసుకోండి, అన్నీ అంతే. మన రేటు మా రూపాయి పడిపోతుంది, అది పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? ఇది చక్కగా లేకనే కదా. షో బీఆర్ఎస్ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ విజయ్ రెడ్డి, బీజేపీ రాకేష్ రెడ్డి. అసలు రాకేష్ రెడ్డి రాజకీయం ఎప్పుడు, హిందుత్వం ఎప్పుడు, అసలు ఎక్కడ ఉన్నాడు, యాడ ఉన్నాడు, అసలు ఏం అనుభవం ఉంది రాజకీయం, గ్రామాల్లో ఏం చేయాలని ఏం అనుభవం ఉంది, అసలు ఎప్పుడు తిరిగింది గ్రామాల పట, ఆయనకి ఏం తెలుసు అని. ఇక్కడ మేమందరం ఉన్నాం, ఇక్కడ అందరం 30-30 నుంచి రాజకీయాలు తిరిగే వాళ్ళం ఉన్నాం. మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చెడు పేరు తెచ్చుకోలే, మేము ఎక్కడ కూడా చేంజ్ చేయలే పనులు. అప్పటి నుంచి 10 లక్షల రాకుండా తిరుగుతూ ప్రజలకు ఏదో సాధ్యమైన హెల్ప్ చేస్తే ఉన్నాం. ఆయన ఎక్కడికెళ్ళో జంగల్లోకి వచ్చి గ్రామాల మీద పడి ఒర్రి సినిమాకిలో ఉత్తసుడు ఒరినట్లు ఒర్రి డబ్బులు పెట్టి గెలిచిండు అంతే తప్ప ఆయన ఏం చేస్తే మన హిందుత్వం అంటారు. అసలు ఎప్పుడు హిందుత్వం అయిండు, ఎప్పుడు అయిండు, ఏం చేసిన హిందువుల గురించి ఎక్కడో తిరగడు. ఆయన ఎమ్మెల్యే గెలిపించారు మన ఆర్మూర్ ప్రజలు. సరే దానికి దగ్గర మనకు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేల పరిస్థితి అక్కడ ఎట్లుంది, ఇక్కడ ఎట్లుందో మన ప్రజలకు కూడా అర్థం అవుతుంది. అదే మా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మేము ఒక 200 నుంచి 300 కోట్ల డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకెళ్ళాం రోడ్లకు, ఆర్ఎంపీ నుంచి పిఆర్ నుంచి. మరి ఇక్కడేమో ఈయన కొట్లాడితే విజయ్ రెడ్డి పోయి కొట్లాడితే అవి 60-70 కోట్లు ఫండ్స్ రావడం జరిగింది. ఈయన కొట్లాడితే 90 లక్షల రూపాయలు ఇచ్చింది. ఎందుకు? పిచ్చొట్టేదో రాయించినాం మనం. ఆ రాయి మనమే జరుగుతుందట. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడమంటే ఏదో టైం దొరుకుతుంది, టైం దొరికినప్పుడు నా ప్రాంతాన్ని నాకు ఇవి కావాలా గదిగా మెల్లగా మాట్లాడితే ఎవరైనా సంబంధిస్తారు. పిచ్చోలేక అవుతాడు, పిచ్చోడు అవుతాడు చూడు అసెంబ్లీలో, బయట అవుతాడు పిచ్చోడు, పిచ్చోలేక అసెంబ్లీలో అవుతాడు. 1000 కోట్లు కావాలా, 1000 కోట్లు, అందరికి 1000 కోట్లు, అందరితో నీకేం పని బాబు, నీకేం కావాలి ఆర్మూర్కి అడుగు, నీకు ఎన్ని కోట్లు కావాలని అడుగు. నేను పంచుకోడా 1000 కోట్లు మంచి కోట్లు పంచుకోడా? అది రాకుండా ఏదో పిస అవుతుంది. ప్రతిసారి ఒకసారి చూస్తే ఒక పిసర అవుతాడు. మళ్ళా మొన్న ఒక విషయం మాట్లాడాడు. మన ఆర్మూర్ ప్రాంతం వల్ల అందరూ ధనికులట, ఇక్కడ పైసలు ఉన్నవాళ్ళట, వాళ్ళకి బెనిఫిట్స్ వస్తున్నాయి, వాళ్ళ ఇది తీసేది, రేషన్ కార్డ్స్ తీసేది, అవి తీసేది, మా వాళ్ళకి బెనిఫిట్స్ వస్తున్నాయని అసెంబ్లీలో ప్రకటించారు. మరి ఆర్మూర్ ప్రాంతం అసలు ఎందుకు స్పందిస్తలేదో, ఎందుకు అర్థమో తెలుస్తలేదు. చెప్తే ఇవన్నీ తీసి మీరు గ్రామాలకు వచ్చినప్పుడు నిలదీసి అడగాలి కంపల్సరీ. ఆయన ఏమేమి చేస్తుంటే అన్ని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి దయచేసి
ఆయన వచ్చినప్పుడు గ్రామాల్లో తిరిగేటప్పుడు మీరు బాధాతాగా మేము ఎలక్షన్లో ఏం చెప్పినావు, గవర్నమెంట్ కాకుండా సొంతంగా చేస్తా అని చెప్పినావు, అవి చేస్తున్నావా? సరే గవర్నమెంట్ ఏ రాకుండా రేపు వస్తాయి, రేపు రాకుండా ఎప్పుడు వస్తాయి గవర్నమెంట్ స్కీమ్స్. నువ్వు సొంతంగా చెప్పినా ఏం చేస్తున్నావు? సొంతంగా చెప్పితే నీకు డబ్బులు తీయచ్చు కదా. అదొకటి. నువ్వు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నావు? అసలు కాన్సెన్స్ గురించి మాట్లాడుతున్నావా? నేను కోరుతున్నావు పిచ్చోళ్ళు లెక్క. ఇవన్నీ మీరు నెరవేర్చాలని కోరుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, సొసైటీ కానీ, ఎంపీటీసీ కానీ గెలిస్తేనే మళ్ళీ మనకు నిధులు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది బీజేపీ ఎమ్మెల్యే. మళ్ళా వాళ్ళు ఎవరు గెలిచారంటే ఏ తీర్మానం కావాలన్నా సర్పంచ్ ఇవ్వాలి, లేకపోతే మండల పేరెంట్ ఇవ్వాలి, జడ్పీటీసీ ఇవ్వాలి, జిల్లా పరిషత్. కాబట్టి మనకు కావాల్సి వస్తాయి. మీరు అందరూ ఐక్యంగా ఉండి మరి పార్టీని బలోపేతం చేసి నీకు వచ్చింది నాకు వచ్చింది కాకుండా అవి విడదీసి 10 మంది ఉన్నా సరే రోజు ఇంటికి పోతే నమస్తే దండలు పెట్టి వాళ్ళు అర్చుకుంటే మనం కంపల్సరీ ఓటేస్తారు. ఆ పని చేయండి. స్థానిక సంస్థలు అన్ని విధాన స్థాయిలో కృషి చేయాలని కోరుతూ మరి ముఖ్యంగా మరి సోదరులు అయితే బాగా కష్టపడుతున్న ఆర్మూర్ కాంగ్రెస్ నుంచి. ఎందుకంటే ప్రతిదీ మనం కావాలని అందరికీ రిప్రజెంటేషన్ అంటే ఎమ్మెల్యే ఎట్లున్నా వాళ్ళకి పిలిపిస్తారు. ఇన్ఛార్జ్ అంటే అక్కడ ఎమ్మెల్యే నువ్వు కాదు, ఇన్ఛార్జ్ అంటే కొద్దిగా అయినా పోయి కొట్లాడి నాకు కావాలని తీసుకురావడం అది చాలా సంతోషం. ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు పనిచేయాలని కొద్దిగా ఇబ్బంది పడతారు. అయినా ఉండి ధైర్యంగా ఉండి మరి అందరికీ మా నియోజకవర్గాన్ని పనిచేస్తున్న కార్యకర్తలు కూడా ఎదుగుతూ ఉంటాడు. కాబట్టి మళ్ళీ మీరందరూ ఎందుకంటే ఉన్నామంటే మనం గెలవాలి స్థానిక సంస్థల్లో. కాబట్టి దయచేసి కలిసికట్టుగా ఉండి గెలిపించాలని అందరినీ కోరుతూ మరి అవకాశం ప్రత్యేకంగా ఆర్మూర్ మండల కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. 50 ఫతేపూర్ గ్రామానికి గ్రామానికి 73 లక్షలు ఇవ్వడం. మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం అన్ని గ్రామాల నుంచి వచ్చిన అందరూ ఉండాలి. అందరు ఈరోజు ఆర్మూర్ రూరల్ సంబంధించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని పిప్రి గ్రామంలో పెట్టడం జరిగింది. మండలకు సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనికి కోఆర్డినేటర్గా మునిపల్లి సాయిరెడ్డి గారు, నాతో పాటు చంద్రమోహన్ అన్న, మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు, జీవన గారు, సిబ్బంది జీవన గారు, ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 100 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అన్ని రకాలుగా రక్షించుకుంటా దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కానీ ఇండస్ట్రీస్ కానీ పెట్టుకుంటూ రావడం జరిగింది. గత 11 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎన్నో ఇండస్ట్రీస్ కానీ సంబంధించిన ప్రభుత్వ సంబంధించినవి ఎన్నో అమ్మడం జరిగింది. కానీ ఎక్కడ కూడా కొత్తగా డెవలప్ చేసింది గతంలో 50 లక్షల కోట్ల అప్పుని సుమారు 150 లక్షల కోట్లకి తీసుకుపోవడం జరిగింది తప్ప ఇక్కడ కూడా అభివృద్ధి జరగలే. అంతేకాకుండా ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని తగ్గించుకుంటా, అంబేద్కర్ గారి విలువల్ని తగ్గించుకుంటా రాజ్యాంగాన్ని మారుద్దామనే రకంగా కార్యక్రమం చేసింది. కనుక దీనిని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా సీరియస్గా తీసుకొని జనవరి 25 నుంచి వచ్చే జనవరి 26 వరకు సంవత్సర కాలం ప్రతి గ్రామంలో ఏ రకంగా బీజేపీ ఈ రాష్ట్రం ఈ దేశాన్ని ఇబ్బందులు పెడుతుంది అనే దాన్ని, అదే రకంగా మన ప్రభుత్వం వచ్చి కూడా 15 నెలలైంది కనుక ఏ రకంగా మన ప్రభుత్వం సంక్షేమ ఫలాల్ని గ్రామాల్లో ఇస్తున్నవన్నీ కూడా గడప గడపకు తీసుకుపోయే విధంగా మండలంలో ఒక గ్రామంలో కార్యక్రమం మొదలుపెట్టి చివరికి ఇంకొక గ్రామంలో సుమారు ఒక 5-6 రోజులు ప్రతి గ్రామంలో ప్రతి గడపకి వెళ్తూ కాంప్లైంట్ ఇస్తూ ఏ రకంగా బీజేపీ చేస్తుంది, ఒకవేళ 400 సీట్లు బీజేపీకి అవకాశం ఇస్తే ఏం చేస్తుంది అనేది కూడా ప్రజలకి చెప్తూ
సుమారుగా రాజ్యాంగాన్ని మార్చడమే కాకుండా మన నోటుపై గాంధీ గారి బొమ్మని కూడా మార్చే విధంగా వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారు కనుక తప్పకుండా దీన్ని అడ్డుకోవడానికి రానున్న రోజుల్లో అన్ని రకాల ప్రజలకి ఫలాలు కానీ బాగుండే విధంగా కార్యక్రమం చేస్తున్నామనేది ప్రజలకు తీసుకుపోతున్నాం అనేది ముఖ్య ఉద్దేశం. నీకేం అర్థమవుతలేదు, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతలేదు, నువ్వేమనుకుంటున్నావు అంటే పెద్ద తోపు అనుకుంటున్నావు. నువ్వు చేసేదేం లేదు, నీకు ఇచ్చింది 90 లక్షల నిధులే. నీకు దమ్ముంటే నీకు ఇక్కడి నుంచి నేను చెప్తున్నా బిడ్డ, నీకు దమ్ముంటే నవోదయ ఏదైతే ఈ జిల్లాకి ఇచ్చిండ్రో దాన్ని ఆర్మూర్ నియోజకవర్గంలో నీ అంకాపూర్ పక్కకు పెట్టుకో. అంతేగాని ఏదైతే మన ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిందో దాన్ని 100కి 100% పిప్రి గ్రామం పక్కకే జూనియర్ డిగ్రీ కాలేజ్ పక్కకే మేము పెడుతున్నాం, మా ప్రభుత్వం ఇచ్చింది. అంతేకాకుండా ఏదైతే నువ్వు అసెంబ్లీలో మాట్లాడుతున్నావు నీకు 0 అవర్ అనేది నీకు విలువ తెలియదు. ఏదైనా సరే మైకు ముందట పెట్టాగానే అదే మైక్ అనుకుంటున్నావు కావచ్చు. 0 అవర్ విలువ తెలుసుకో. 0 అవర్లో ఏదైతే ప్రధాన సమస్యలు నీ నియోజకవర్గంలో ఉన్నాయో ఆ సమస్యలు చెప్పాలని చెప్పి నీకు అవకాశం ఇచ్చారు. గతంలో 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ వారికి అవకాశం ఇవ్వలేదు. కానీ మన ప్రభుత్వంలో ఎట్లాగో మేము కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంకా అపోజిషన్ వాళ్ళకి ఇస్తే ఏదన్నా వాళ్ళ సూచనలు ఇస్తారని చెప్పి మీకు అవకాశం ఇస్తే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? ఏమనుకుంటున్నావు బిడ్డ? నువ్వు వారణాసిలో మోడీ గారు ఎన్ని నిధులు తీసుకొచ్చిండో, మీ గుండు అరవింద్ అన్ని నిధులు తీసుకొచ్చిన నిజామాబాద్కి అని చెప్పి ఒక్కసారి సవాల్ విసురుతున్నా. అక్కడ ఎన్ని నిధులు తీసుకొచ్చిండో, ఇక్కడ ఎన్ని నిధులు తీసుకొచ్చిండో నువ్వు ఎన్ని రోజులు సమయం తీసుకుంటావు బహిర్గతం చేయి. ఆల్రెడీ అరవింద్ ఒక మీడియాకి ఇచ్చి చెప్పిండు, నా 10 సంవత్సరాల జీవితం 10 బ్రిడ్జులు కడతా అన్నాడు. ఇప్పటికే 5 కట్టినా ఇంకొక 2 నడుస్తున్నాయి, ఇంకొక 3 పైప్ లైన్లు ఉన్నాయని చెప్తుండు. గదే ఆయన చేసేది తప్ప మీరు చేసేది ఏం లేదు. ఏం చేయాలన్నా ప్రజాపాలన ఉంది రాష్ట్రంలో, తప్పకుండా మేమే చేస్తాం. నేనే ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని 10 సంవత్సరాల నుంచి మా ప్రాంతంలో అన్ని రకాలుగా మా కార్యకర్తలు ఇబ్బందులు పడుతుర్రు. మా ప్రభుత్వం ఉంది కనుక తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈ నియోజకవర్గ ప్రజలకి అన్ని రకాలుగా న్యాయం చేసి నిధులు ఇచ్చే విధంగా పనిచేస్తా. ఇప్పటికే 200 కోట్ల పైచిలుకు నిధులు తీసుకొచ్చిన. రేపు 3-4 రోజుల్లో ఆర్మూర్ పట్టణంలో మున్సిపాలిటీ అంతా కూడా పాదయాత్ర చేస్తున్నా. సుమారు 50 కోట్ల పైచిలుకు నిధులు తీసుకొచ్చిన. వార్డులో ఏ సమస్య ఉందో ఆ ప్రజల్ని కనుక్కొని మా నాయకుల్ని కనుక్కొని దానికి సంబంధించిన నిధులు పెడతా. అంతేకాకుండా ఇప్పుడు ఆర్మూర్ రూరల్ సంబంధించి సుమారు 5 కోట్ల ప్రొసీడింగ్లు ఇచ్చినాం. ఏదున్నా సరే మా ప్రభుత్వం ఉంది, తప్పకుండా మా గ్రామాలల్లో మా నాయకులకి మా కార్యకర్తలకి ఇబ్బంది లేకుండా పనిచేస్తా అని చెప్పి చెప్తున్నా. మళ్ళీ ఒకసారి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను తీసుకుపోయి ఎర్రగడ్డలా జాయిన్ చేస్తా బిడ్డ. ఏం చేసేది లేదు. ఎప్పుడు కూడా మైక్ పెట్టంగానే సొల్లు కబుర్లు పెట్టుడే. రాజకీయం నువ్వు చాలా చేసి సంవత్సరం అయింది, నీ 1.5 ఇయర్ అయింది. ఎలక్షన్ కన్నా ముందు వచ్చినావు. గతంలో నువ్వు ఏ గుడికి ఇచ్చినావు, ఏ కార్యకర్తకి ఇచ్చినావు, ఏ గ్రామాలలో నువ్వు నిధులు ఇచ్చినావు అని చెప్పి నేను నీ ప్రశ్నిస్తున్నా. గంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ని, మనకు పాట నడిపించిన మహాత్మా గాంధీని, అందరినీ ఏదో వీళ్ళు వెలివేసినట్ల బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి, రాజ్యాంగాన్ని మార్చుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మరి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలకు దానికి అనుసంధానం చేసి గ్రామంలో తిరిగి మరి అందరికీ బీజేపీ చేస్తున్న 11 సంవత్సరాలు ఏం చేస్తుందో దానికి ప్రజలకు వినిపిస్తుందని తెలియజేస్తుంది.